Are you trying to impress others? If yes, సక్సీడ్ అవుతున్నారా? ఎదుటి వాళ్ళకి నచ్చినట్టు ఉండడం సాధ్యమేనా? అందరికీ నచ్చినట్టు ఉండాలని ట్రై చేస్తే చివరికి జరిగేది ఏంటి అంటే, డెఫినెట్లీ ఎదుటి వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి అని ఎప్పుడు కనుక ట్రై చేస్తే మనం ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం. ఎందుకంటే అందరికీ నచ్చినట్టు ఉండాలనుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనము నటించాల్సిందే. కానీ నటిస్తూ ఎప్పుడు ఉండలేం కదా, అందుకని ఆ అటెంప్ట్లో ఫెయిల్ అవ్వాల్సి వస్తుంది. లేకపోతే మనకి నచ్చినట్టు మనం ఉండాలి అనుకుంటే కొంతమందిని బాధ పెట్టాల్సి వస్తుంది. మనము అవసరాన్ని బట్టి అవసరానికి అనుగుణంగా ఉండాలి, కానీ ఎప్పుడూ మనకు నచ్చినట్టు ఉండటం కాదు, అలాగని ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయటము కాదు. కానీ ఇక్కడ ముఖ్యంగా ఎదుటి వాళ్ళకి నచ్చినట్లు కనుక ఊరికే ఉండటానికి ట్రై చేస్తే, ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయటానికి ట్రై చేస్తే కొన్నిసార్లు మీ సెల్ఫ్ని మీరు కోల్పోవాల్సి వస్తుంది. మనం చాలా చోట్ల వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అంటే సెల్ఫ్ లేకుండా నేను ఉండలేను, సెల్ఫ్ లేకుండా నేను బతకలేను అనుకున్న వాళ్ళు ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయటానికి ఎక్కువగా ఆలోచించరు. అంటే వాళ్ళు ఒక సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తారు. వాళ్ళు మెయింటైన్ చేసే స్టాండర్డ్స్ని వాళ్ళు ఫాలో అవుతారు. అంటే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే, ఎదుటి వాళ్ళకి నచ్చితే ఓకే, నచ్చకపోతే డబల్ ఓకే అన్న ఒక ఈక్వేషన్ని వాళ్ళు ఫాలో అవుతారు. కానీ ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఊరికే ట్రై చేస్తూ ఉంటే మాత్రం ఎక్స్పెక్టేషన్స్ కనుక రీచ్ కాకపోతే అది మనకి నిరాశను కలిగిస్తుంది. మరి ఆ నిరాశ కనుక ఎక్కువైతే మనకి ఒక డిప్రెషన్ లాగా, అది అలాగే వదిలేస్తే మన మెంటల్ హెల్త్ని అఫెక్ట్ చేసేదాకా వెళ్తుంది. సో ఫ్రెండ్స్, నా అడ్వైజ్ ఏంటంటే, మీరు ఎవరినైనా కనుక ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తే దాన్ని ఇమ్మీడియట్గా స్టాప్ చేయండి. సాధ్యమైనంత వరకు మీ స్టాండర్డ్స్ని మీరు మెయింటైన్ చేస్తూ ఆదర్శంగా ఉండటానికి ట్రై చేయండి, కానీ ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయటానికి కాదు. అంటే మిమ్మల్ని మీరు ప్రతి మూమెంట్లో ఇంప్రెస్ చేసుకోవటం అనేదే సాధ్యం కాని పని. ఎందుకంటే నిన్న మీరు తీసుకున్న డెసిషను ఇవాళ మీకు నచ్చకపోవచ్చు, నిన్న మీరు వేసుకున్న డ్రెస్సు ఇవాళ మీకు నచ్చకపోవచ్చు, మీరు ఇష్టంగా వెళ్ళి చేసిన షాపింగ్లో కొనుక్కున్న ఐటమ్స్ అనేవి రేపొద్దున మీకు వర్స్ట్, ఇది ఎందుకు కొన్నానా అనిపించవచ్చు. అంటే మనల్ని మనమే సాటిస్ఫై చేసుకోలేము కొన్నిసార్లు, మనల్ని మనమే ఇంప్రెస్ చేసుకోలేము కొన్నిసార్లు కాంప్రమైజ్ అవుతూ ఉంటాము, కొన్నిసార్లు ఎదుటి వాళ్ళ కోసం చేస్తూ ఉంటాము, కొన్నిసార్లు ఇట్స్ ఓకే అన్న ఫీలింగ్తో ఈ పనులు చేస్తుంటాము. అందుకని ఊరికే ఎదుటి వాళ్ళని సాటిస్ఫై చేయటానికే కాకుండా మీలాగా మీరు ఉండటానికి కనుక ప్రయత్నిస్తే 100% అన్ని విషయాల్లో సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.